ఐటెం సర్వ్ చేయకుండా మనకు కొత్త ఐటెం సర్వ్ చేసే అవకాశం వచ్చినప్పుడు మనకి టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే అది ఎప్పుడు చేయలేదు మనం. సో టెన్షన్ ఉంటుంది, అప్పుడు టెన్షన్లో ఎక్కువ కష్టపడిన తర్వాత రిజల్ట్ వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం కదండి, యాక్చువల్గా కిక్ కదా. సో అలా నేను చాలా డిఫరెంట్గా నా ప్రొఫెషన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న టైం అండి ఇది, నిజం చెప్పాలంటే. సో ఒక్కొక్కళ్ళు ఒక రకంగా డిఫరెంట్గా చూస్తున్నారు నన్ను. చాలా బాగుంది. యాక్చువల్గా షరీఫ్ గారు వెరీ బిగ్ ప్రొడ్యూసర్ అండి. ఆయన సెకండ్ ఫిలిం ఇది, ఫస్ట్ ఫిలిమే చాలా పెద్ద సినిమా తీశారు. ఆయన ఖర్చుకు వెనకాడకుండా సినిమా బాగా రావాలి అని ఆలోచించే ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్లో షరీఫ్ గారు ఒకళ్ళండి. నేను ప్రాక్టికల్గా చూశాను ఆయన్ని. అలాగే పౌల్ వచ్చేసి ఆయన చాలా కామ్ అండి, డైరెక్టర్ గారు. ఈ సినిమా ఎన్ని ఫైట్స్ ఉన్నాయో, ఎంత థ్రిల్ ఉందో, ఆయన క్వైట్ ఆపోజిట్ లొకేషన్లో చూస్తే. అసలు మాట్లాడుతుంటే మాట కూడా మనకి ఆయనది సరిగ్గా దగ్గర కూర్చుంటే తప్ప వినపడదు, అంత కామ్. ఆయన చాలా ఎంకరేజ్ చేశారండి. ఎందుకంటే నేను మలయాళంలోని తమిళ్లోని డైలాగ్ చెప్పాలి, నేను అది తెలుగులో రాసుకుని ప్రిపేర్ అయ్యి మళ్ళీనేమో